మన కథ ఒక అందమైన అడవిలో మొదలవుతుంది. అక్కడ పచ్చని చెట్లు, మధురమైన పక్షుల కిలకిలారావాలు, నదులు అన్నీ ఒక అద్భుతంగా ఉన్నాయి. ఈ అందమైన అడవిలోనే మన చిన్న గణేశుడు ఉండేవాడు. ఒకరోజు చిన్న గణేశుడు చెట్టు కింద కూర్చొని మోదకం తింటూ ఉండగా ఓ చిలక ఏడుపు గొంతును విన్నాడు. ఏమైంది, ఎవరైనా చిక్కులో ఉన్నారా అని అనుకుంటూ అతను ఆ శబ్దం వచ్చిన దిశగా పరుగెత్తాడు. అక్కడ ఒక చిలుక రెక్క కొమ్మల్లో చిక్కుకుని ఉంది. చిన్న గణేశుడు తన బలమైన తొండంతో ఆ పెరిగిన వేర్లను నెమ్మదిగా తొలగించాడు. ఇది ఏమీ కాదు మిత్రమా అని అన్నాడు. నీ రెక్కకి చిన్న గాయం అయింది, కాని ఆందోళన చెందకు, నేను చక్కగా నయం చేస్తాను అని చెప్పాడు చిన్న గణేశుడు. అప్పుడు అతను అడవిలోని కొన్ని ఔషధ మొక్కల్ని తెచ్చి తేనెతో కలిపి చిలుక రెక్కకి రాశాడు. కొన్ని రోజులు గడిచాక చిలుక తన రెక్కను బలంగా అనిపించుకుంది. ధన్యవాదాలు చిన్న గణేశ, నీవు నా ప్రాణాన్ని కాపాడావు అని చిలుక ముద్దుగా చెప్తూ గణేశుని పక్కన చేరింది.